సో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనమైతే ఈరోజు శ్రీ సాక్షి గణపతి ఆర్ట్స్ వాళ్ళ వర్క్షాప్ అయితే వచ్చినాము. కండిషన్ అయితే ఇక్కడ కూడా చాలా బాగుంది. ముంబై స్టైల్ అయితే చాలా బాగుంది. సరే ఈ సెట్ మొత్తం వీడియో తీసుకుని చూపించాల్సి చూసాను. ఇక్కడ చూడండి, ఈ గణేశుడు చూడండి ఎంత హైట్ ఉంది గణేశుడు. ఆ తొండం చూసుకోవచ్చు, చాలా అంటే చాలా కిందికి ఉంది. చూడండి, నేను నియర్లీ గణేశుని తొండం దగ్గరకు అయితే నించున్నాను. చూడండి, నా హైట్ వరకు అయితే తొండం చాలా కిందికి ఉంది. చూసుకోవచ్చు, ఇంత పైన అంత హైట్ నుంచి కిందికి చాలా తొండం అయితే చాలా కిందికి ఉంది. చాలా అంటే చాలా గణేశుడు చాలా చాలా పెద్దగా ఉంది. ఇటు చూసుకోవచ్చు, మళ్ళీ ఇక్కడ డిఫరెంట్ స్టైల్లో అయితే ఉన్నాడు గణేశుడు. ఆ పగిడి ఇంకా మొత్తం కాలేదు, పగిడి అయితే చేస్తున్నారు. ఇక్కడ హ్యాండ్స్ కూడా మొత్తం అంటే లైక్ మొత్తం ఫినిషింగ్ అయితే కాలేదు. చూసుకోవచ్చు, చాలా అంటే చాలా బాగుంది. చాలా బాగుంది చూడండి గణేశుడు. చాలా ఆ పగిడి కూడా చాలా బాగుంది చూడండి. ఇటు చూసుకోండి, మళ్ళీ ఇది డిఫరెంట్ టైప్ ఉంది గణేశుడు. ఇక్కడ ఇంకో గణేశుడు ఉన్నాడు చూడండి, ఇది కూడా చాలా హైట్ ఉంది. ఇది కూడా డిఫరెంట్ ఉన్నాడు, చూసుకోవచ్చు చాలా డిఫరెంట్ ఉన్నాడు గణేశుడు. చాలా ఈ ఫేస్ కూడా చూడండి, ఆ ఫేస్ చూడండి, చెవులు చూడండి, చాలా అంటే చాలా బాగున్నాయి చూడండి. చాలా బాగున్నాయి చూడండి, ఫేస్ కానీ ఆ చెవులు కానీ ఆ తొండం కానీ చాలా బాగుంది చూడండి. ఇటు చూడండి, ఇంకొకటి బ్యాలెన్సింగ్ గణేశుడు, ఇది కూడా బాగుంది. ఈ గణేశుడు చాలా బాగుంది చూడండి. ఈ గణేశుడు నియర్లీ గణేశుడు వచ్చేసి నాకు తెలిసి 14 to 15 feet ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంది చూడండి గణేశుడు, చాలా బాగుంది. ఈ గణేశుడు చాలా బాగుంది, 4 hands-తోని చాలా అంటే చాలా బాగుంది. ఇది చూడండి, మళ్ళీ ఇక్కడ డిఫరెంట్ ఉంది గణేశుడు. ఇక్కడ వేరే డిఫరెంట్ గణేశుడు లాగా ఉంది, చాలా బాగుంది. ఈ గణేశుడు చాలా బాగుంది, డిఫరెంట్ పొజిషన్లో అయితే ఉంది గణేశుడు. ఇటు చూసుకోండి, ఇది కూడా డిఫరెంట్ పొజిషన్లో అయితే ఉన్నాడు గణేశుడు. ఇటు సైడ్ ఈ గణేశుడు డిఫరెంట్ ఉన్నాడు. ఇక్కడ ఆల్మోస్ట్ అంటే లైక్ పొజిషన్స్ ఒకటి డిఫరెంట్ ఉన్నాయి, సేమ్ ఫేసెస్ కాబట్టి పొజిషన్స్ ఒకటి డిఫరెంట్ ఉన్నాయి అంతే. ఇక్కడ చూసుకోవచ్చు, ఈ గణేశుడు కొంచెం కూర్చొని ఉన్నాడు చూడండి. ఈ గణేశుడు కూడా కూర్చొని ఉన్నాడు, కొంచెం డిఫరెంట్ పొజిషన్లో అయితే కూర్చొని ఉన్నాడు. చాలా బాగుంది. ఈ గణేశుడు చాలా బాగుంది. ఇక్కడ ఈ గణేశుడు అంటే ఇప్పుడు ఇక్కడ ఈ గణేశుడు చాలా బాగుంది. ఈ గణేశునికి ఓన్లీ డిఫరెన్స్ ఏంటంటే ఈ గణేశునికి డిఫరెన్స్ ఏంటంటే చూడండి, అక్కడ తొండం కొంచెం పెద్దగా ఉంది, ఇక్కడ తొండం రౌండ్ ఉంది. చాలా బాగుంది ఇక్కడ కూడా. ఇది చూడండి, వన్ ఆఫ్ ది మోస్ట్ ఐకానిక్ అంటే ఇక్కడ ఈ శ్రీ సాక్షి గణపతి ఆర్ట్స్ వాళ్ళ వర్క్షాప్లో ఈ గణేశుడు చూడండి, 3 faces అయితే ఉన్నాయి గణేశునికి. చాలా బాగుంది. సిట్టింగ్ పొజిషన్ కావచ్చు, సిట్టింగ్ కూడా చాలా బాగుంది గణేశుంది, చాలా బాగుంది. ఈ గణేశుడు కూడా చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ చూసుకోవచ్చు, మళ్ళీ ఇది డిఫరెంట్ పొజిషన్లో అయితే కూర్చున్నాడు. సేమ్ గణేశుడు కాబట్టి సేమ్ అదే కూర్చునే పొజిషన్లో ఉన్నాడు, డిఫరెంట్ పొజిషన్లో ఉంటుంది. ఇక్కడ కూడా సేమ్, ఇక్కడ కూడా డిఫరెంట్ పొజిషన్లో అయితే కూర్చొని ఉన్నాడు. ఇది కూడా బాగుంది. ఇది కూడా చూడండి, ఇది ఇంకా బాగుంది. ఇది వన్ సైడ్కి అయితే కూర్చున్నాడు, ఇటు గణేశుని రైట్ సైడ్కి అయితే ఉరిగి కూర్చున్నాడు. చాలా బాగుంది. ఇది కూడా చాలా బాగుంది చూడండి. ఇది చూడండి, ఇది కూడా బాగుంది చూడండి. ఇక్కడ పగిడి అయితే చాలా బాగుంది గణేశుని. ఈ పగిడి మొత్తం మస్తు ఉంది, అసలు హైలైట్ అంటే హైలైట్ ఉంది ఈ పగిడి. చూడండి పగిడి చూడండి ఒకసారి, చాలా బాగుంది చూడండి పగిడి మాత్రం. ఆ ఫేస్ కానీ ఆ పగిడి కానీ ఆ తొండం చూడండి, తొండం మాత్రం మస్తు వచ్చింది. గాలిలోకి ఇట్లా స్నేక్ టైప్ వచ్చింది, ఇట్లా పామ్ లాగా అయితే వచ్చింది స్నేక్. చూడండి ఇట్లా అని ఇట్లా వచ్చింది, ఇట్లా అని ఇట్లా వచ్చింది. చాలా బాగుంది, అది కూడా చాలా బాగుంది చూడండి. మళ్ళీ ఇటు సైడ్ వెళ్దాం ఒకసారి. ఇక్కడ వర్క్షాప్ అయితే చూద్దాం. ఇక్కడ పెద్దగానే ఉంది. ఇటు సైడ్ నుంచి ఇక్కడ చూడండి, అటు లోపలికి ఇటు సైడ్ లోపలికి అయితే వెళ్తున్నాం ప్రస్తుతానికి. ఇటు లోపలికి చూసుకోండి, ఇటు చూసుకోండి. ఇదైతే బాగుంది, గణేశులు చాలా బాగున్నాయి చూడండి. చూడండి ఇక్కడ డిఫరెంట్, ఇటు సైడ్ చూసుకోవచ్చు, ఇటు సైడ్ డిఫరెంట్ ఉంది. మళ్ళీ ఇది కూడా చాలా బాగుంది. ఇదైతే ఫుల్ వ్యూ చూసుకోవచ్చు గణేశులు. ఇక్కడ చాలా అంటే చాలా బాగున్నాయి గణేశులు, హైలైట్ ఉన్నాయి గణేశులు మాత్రం. ఇక్కడ చూసుకోవచ్చు, ఇది డిఫరెంట్ ఉంది, మళ్ళీ చాలా బాగుంది. ఇది కూడా చాలా బాగుంది. అంటే లైక్ ఇక్కడ చాలా పెద్దగా ఉన్నాయి గణేశులు. సో నేను చూపించడానికి నేను ట్రై చేస్తున్నాను. కాకపోతే ఏంటంటే కజ్జే చూడండి, ఈ గణేశుడు చాలా బాగుంది. చాలా అంటే చాలా బాగున్నాయి గణేశులు. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఈ గణేశులు చాలా బాగున్నాయి. కాకపోతే ఏంటంటే మన ఫ్రేమ్లో నేను చూపించడానికి ట్రై చేస్తున్నా, కానీ ఇక్కడైతే ఫ్రేమ్లో పడతలేదు. 0.5x పెట్టినా కానీ గణేశుడు చాలా పెద్దగా కనిపిస్తున్నాడు, చాలా అంటే చాలా పెద్దగా కనిపిస్తుంది. చూడండి ఈ గణేశుడు కూడా చూసుకోవచ్చు, ఇక్కడ చాలా బాగుంది. ఈ గణేశుడు చాలా బాగుంది కదండి. ఇది నియర్లీ ఒక 10 to 11-12 feet వరకు ఉంటుంది గణేశుడు. చాలా అంటే చాలా బాగుంది చూసుకోవచ్చు. ఇటు సైడ్ అటు చూడండి, అటు కూడా చాలా ఉంది. అటు కూడా చూడండి, అక్కడ కూడా ఉన్నాయి, చాలా ఉన్నాయి గణేశులు. ఈ షెడ్ కూడా చాలా పెద్దగా ఉంది. ఇది చాలా అంటే చాలా బాగున్నాయి గణేశులు మాత్రం.
వేరే లెవెల్ ఉన్నాయి ఇక్కడ కూడా గణేషులు బొంబాయి స్టైల్లో. ఇక్కడ తీసుకునే వాళ్ళు ఉంటే మొత్తం వర్త్. ఇక్కడ ఉన్న గణేషులకి నేను చూసిన గణేషులకి అయితే వర్త్, చాలా వర్త్. ఎందుకంటే చాలా అంటే చాలా మస్తు ఉన్నాయి గణేషులు. అటు చూడండి చిన్న గణేషులు కూడా ఉన్నాయి అటు సైడ్ చిన్న గణేషులు కూడా ఉన్నాయి. అసలు ముందుకెళ్ళి చూపిస్తాను నేను. చూడండి ఒకసారి గణేషుని చూడండి, చిన్న గణేషులు కూడా ఉన్నాయి అక్కడ. ఆ చిన్న గణేషులు కూడా బాగున్నాయి చూడడానికి, చాలా బాగున్నాయి చూడండి. చిన్నది చాలా అంటే చాలా బాగున్నాయి గణేషులు చాలా. ఇక్కడైతే చూడండి గైస్ చిన్న గణేషులు అయితే ఉన్నాయి ఇక్కడ, బాగున్నాయి. ఈ గణేషుడు కూడా చాలా బాగున్నాయి చూడండి. దాని పక్కన ఇంకో గణేషుడు ఉన్నది చూడండి, అది కూడా చిన్నగా ఉంది, చాలా బాగుంది చూడండి గణేషుడు. ఇది కూడా నేను పెద్ద గణేషుల్ని అనుకున్నాను ఇక్కడ, కాకపోతే చిన్న గణేషులు కూడా ఉన్నాయి చూసుకోవచ్చు. ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ ఇంకో చిన్న గణేషుడు అయితే ఉంది, ఇది కూడా బాగుంది ఇక్కడ, చాలా అంటే చాలా బాగుంది గణేషుడు. చూడండి జూమ్ చేస్తున్నాను చూడండి ఒకసారి. ఆ ఫేస్ కట్ కూడా బాగుంది. కానీ ఇక్కడ ఉన్న గణేషులు ప్రతి ఒక్క గణేషులకి మాత్రం పెయింటింగ్ వేస్తే మాత్రం హైలైట్ ఉంటాయి గణేషులు. ఇక్కడ చూడండి ఇంకో గణేషుడు, ఇది కూడా చాలా బాగుంది చూడండి. ఇటు 4 hands అటు 4 hands ఉంది, మొత్తం ఫినిషింగ్ అయితే కాలేదు ఇంకా, చాలా అంటే చాలా బాగుంది. అటు సైడ్ ఇంకో గణేషుడు, అది కూడా నించొని ఉన్నది గణేషుడు, అది కూడా బాగుంది గణేషుడు, చాలా బాగున్నాయి గణేషుడు మాత్రం. ఇక్కడ హైలైట్ ఉన్నాయి గణేషుడు మాత్రం. ఇక్కడ చూసుకోవచ్చు గణేషుని బాడీస్ అయితే ఉన్నాయి, ఇక్కడ బాడీస్ అయితే ఉన్నాయి చూడండి గణేషునివి. 1 2 3 బాడీస్ అయితే ఉన్నాయి. లైక్ ఇప్పుడు ఈ 3 బాడీస్ ఏ గణేషునికి రెడీ చేస్తారని తెలియదు మనకు కూడా. మళ్ళీ మొత్తం రెడీ చేసిన దాకా మళ్ళీ ఒకసారి వీడియో తీసుకోవాలి. ఇక్కడికైతే షెడ్ అయితే మొత్తం అయిపోయింది. ఇంకోటి అటు ముందు కూడా ఫేస్ అయితే రెడీ చేశారు, ఆ ఫేసెస్ కూడా చూపిస్తాను మీకు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో గైస్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ.